ఇప్పుడు ర్యాగింగ్ అంటే ఒక నెగిటివ్గా చూస్తున్నారని, అది అవసరం అంటావా అసలు? అంటే ఒక ర్యాగింగ్కి అనేది చెయ్యడము, దానికి ఒక స్క్వాడ్ ఉండడము, దానికి ఒక కమిటీ వేయడం, యాక్షన్స్ తీసుకోవడము, ఇదంతా అవసరం అంటావా కాలేజెస్లో? నన్ను అడిగితే అవేం అక్కర్లేదండి. ఆ, చెప్పాలంటే మనం ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కొత్త మనుషుల్ని కలుస్తున్నప్పుడు ఆ భయం అనేది మామూలుగా ఉంటుంది. ఇంకోటి, మనకి అక్కడికి వెళ్ళే ముందు అరే అక్కడికి వెళ్ళకరా, అక్కడ పులులు ఉంటాయి, అక్కడ సింహాలు ఉంటాయి అంటే ఆ భయాంతో మనం ఇంకా ఎక్కువ ఇమాజిన్ చేసుకోవడం మొదలెట్టేస్తాం. సో ర్యాగింగ్తో ఒక నిజం చెప్పినట్టు ఇంటరాక్షన్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇంటరాక్షను, మాట్లాడుకోవడం, ఇంకా తెలిసిన ఇప్పుడు తెలియని చోటు కూడా తెలిసినట్టుగానే అనిపిస్తుంది, తెలిసిన మొహాలు కనపడుతూ ఉంటాయి. అదో హ్యాపీ జర్నీ అండి. 4 years లైఫ్ ఇది, 4 years లైఫ్, కాలేజ్ లైఫ్. ర్యాగింగ్ అనేది అదొక, దాన్ని ఏమంటారు, హర్డిల్ అంటారు కదా, అది దాటేస్తే ఓ పని అయిపోతుంది. అది దాటే టైంలో ఫన్ 4 ఏళ్ళు హాయిగా చెప్పుకోవచ్చు. అది నేను చెప్పేది. సో ఆ ఫన్నే ప్రాణాలు తీసేస్తే? అది ర్యాగింగ్ అని కూడా చెప్పలేమండి, అది సాడిజం. ఇంకా నన్ను అడిగితే దానికి ర్యాగింగ్ అని పేరు పెట్టి ర్యాగింగ్కి ఉన్న వాల్యూని తీసేస్తున్నారు. దాన్ని సాడిజం అంటారు. సాడిజం జరగకూడదు, అది మీకు కూడా తెలుసు. ర్యాగింగ్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫన్. ఫైన్ కూడా కాదు, ఫన్. అది నేను యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? అటువంటి ర్యాగింగ్ని శాడిజంగా మార్చేసిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ర్యాగింగ్ని సాడిజంగా మార్చలేదండి. ర్యాగింగే, సాడిజమే. కానీ సాడిజంకి ర్యాగింగ్ అని పేరు పెట్టారు చూసారా, అది చెడగొట్టేస్తుంది. ఆ కాలేజ్లోకి వెళ్ళాలి అంటే అమ్మో ఫస్ట్ ఇయర్, అమ్మో ర్యాగింగ్, ఆ భయం ఉంది. ఆ భయం ఉన్ననాళ్ళు క్లాసులు నడుస్తూనే ఉంటాయి. అమ్మో ఇంకో 5 నిమిషాల్లో లంచ్కి వెళ్తే ఏం జరుగుతుందో సీనియర్స్ పట్టుకుంటారేమో. చేతిలో డ్రాఫ్టర్ పట్టుకున్న ఫస్ట్ ఇయర్ ప్రతోడికి టెన్షనే అండి. డ్రాఫ్టర్ పట్టుకున్నాడంటే అమ్మో ఎవరో చూసేస్తారు నన్ను, నేను జూనియర్ అని తెలిసిపోతుంది, అంతే ర్యాగింగ్ చేసేస్తారు. ఈ భయం అనేది ర్యాగింగ్, సాడిజము, ఈ డిఫరెన్స్ వల్లే వచ్చింది. ఆ భయం పక్కన పెట్టేసేయండి, మీ మొహంలో భయం కనిపిస్తుందంటే వాళ్ళకి ఇంకా ఈజీగా దొరికేస్తారు, ఇంకా పట్టేసుకుంటారు, ఇంకా ఆడుకుంటారు. నిజం, ఇది ఆడుకోవడమే. ఆటలు అందరం ఆడుకుంటాం, గెలుస్తాం, ఓడిపోతాం. ఈ రాజ్ చెప్పినట్టు ఆ డామినెన్స్ అనేది కాస్త ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా ఉంటుంది కదా, ఫస్ట్ ఇయర్లో మమ్మల్ని ర్యాగ్ చేశారు, సెకండ్ ఇయర్కి వచ్చాక మేము ర్యాగ్ చేయాలి. అదొక ఆనవాయితీ, పద్ధతి అలా అయిపోయింది, ఇంకా నడుచుకుంటూ పోతుంది. సో ఈ ట్రెడిషన్ మార్చలేమా? మార్చాల్సిన అవసరం లేదండి. ఈ ట్రెడిషన్ని మార్చాల్సిన అవసరం లేదు, దానికి వాల్యూ ఇస్తూ అలా కానిచ్చుకుంటూ పోతే అయిపోతుంది. సో లిమిట్స్లో స్టూడెంట్ ఒపీనియన్స్ ఇలా ఉన్నాయి. అంటే ర్యాగింగ్ అనేది అవసరం, చాలా ఫన్నీగా ఉంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఫ్యాకల్టీ ఉన్నారు, మరి రీసెంట్గా జరిగిన ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ కాలేజీలో ర్యాగింగ్ ఉండకపోవచ్చు, కానీ జనరలైజ్ చేసి చెప్పండి, అసలు ఇన్ని మాధ్యమాలు ఉండగా ఈ ర్యాగింగ్ అనేది యూనివర్సిటీలు ఇప్పుడు అవసరం అంటారా? ర్యాగింగ్ అరికట్టడానికి ముఖ్యంగా ఎస్పెషల్లీ కాలేజీ యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ర్యాగింగ్ అనేది తరతరాలుగా జరుగుతోంది, ఇదేనో కొత్త విషయం ఏం కాదు. ముఖ్యంగా మా కాలేజ్లో అయితే నేను ఇప్పుడు వింటుంటే నాకు తెలుస్తోంది ఏదో ఒక రకమైన ఇంటరాక్షన్ జరుగుతుంది, దాన్ని వీళ్ళు ర్యాగింగ్ అనుకుంటున్నారని. మాకు ర్యాగింగ్ కమిటీ ఉంది, పిల్లలు వచ్చి నిర్భయంగా మాకు చెప్పచ్చు. నాకు తెలిసి సీనియర్స్ కూడా ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆ ఇంటరాక్షన్కి మనం ర్యాగింగ్ అనే పేరు పెట్టడం ప్రాబబ్లీ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్. మేబీ వాళ్ళు కలుసుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటారు, అది ఇట్ షుడ్ నాట్ క్రాస్ లిమిట్స్. ఇందాక మీరు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారు, అది డెఫినెట్లీ ఎవరైనా ఖండించాల్సిన విషయమే. మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి అండ్ ఇట్లాంటివి జరగకుండా చూడాలి. అది యాజ్ ఎ టీచర్ అది నా రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ టు సీ దట్ స్టూడెంట్స్ ఆర్ సేఫ్ ఇన్ ద 4 walls ఆఫ్ ద కాలేజ్. అది జరగకూడదు. సో మా కాలేజ్లో కూడా మేము ర్యాగింగ్స్ కమిటీ ఉంది, పిల్లలు రావచ్చు, మాట్లాడచ్చు. కానీ బేసిక్లీ అవర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇది ఒక పెద్ద ఇష్యూగా ఎప్పుడు మేము జనరలీ మా దగ్గర వచ్చే పిల్లలందరూ ఒక ఇంటరాక్షన్గానే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు. దే డోంట్ ఇండల్జ్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ ర్యాగింగ్. అంటే ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా? ఒక ర్యాగింగ్ స్క్వాడ్ ఒకటి ఉంది కదా, ప్రత్యేకంగా ఏం రాలేదండి. నిజంగా అయితే నేను 3 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాను, ఇది 4వ ఏడు, ఎప్పుడూ ఏమీ రాలేదు. ఇట్లా మమ్మల్ని సతాయిస్తున్నారని కానీ లేకపోతే వీళ్ళ మూలాన మేము బాధపడుతున్నామని కానీ నాట్ ఎ సింగిల్ పర్సన్ ఎవరూ రాలేదు. అంటే చాలా వరకు కూడా స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ లేదు. అంటే ఒకసారి ర్యాగింగ్ లిమిట్ క్రాస్ అయిపోతే దానికి ఎటువంటి
చట్టాలు ఉన్నాయి, ఎటువంటి శిక్షలు మీరు ఉన్నాయి? ఎప్పుడైనా చూడండి, ముఖ్యంగా క్యాంపస్లో అటువంటి హోర్డింగ్స్ కానీ లేదంటే అవేర్నెస్ క్యాంప్స్ కానీ అవి కండక్ట్ చేయట్లేదు అనేది ఒక ఆరోపణ. మీరు ఎప్పుడైనా చూడండి, డే స్కాలర్స్ ఉన్న కాలేజ్లో మీకు అంత ప్రాబ్లమ్స్ ఉండవండి. పిల్లలు వస్తారు పొద్దున, సాయంత్రం కల్లా ఇళ్ళకి వెళ్ళిపోతారు. హాస్టల్స్ అటాచ్డ్ అయిన కాలేజెస్లో మీకు డెఫినెట్లీ ఆ ప్రాబ్లం చాలా ఉంటుంది, యూనివర్సిటీస్లో ఎస్పెషలీ. మీకు మన ఇట్లాంటి కాలేజెస్లో ఎప్పుడైతే పొద్దున్న పిల్లలు వచ్చి చదువుకుని వెళ్ళిపోతారో వాళ్ళకి అంత ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిల్లలు చదువుకుంటూ ఉంటారు. సో మీకు ఇట్లాంటి జాగాల్లో మీకు అంత పెద్ద ఇన్సిడెంట్స్ జరగటం అనేది జరగదు, అన్లెస్ యూ హ్యావ్ ఎ హాస్టల్ అటాచ్డ్ అండ్ వేర్ స్టూడెంట్స్ ఆర్ స్టేయింగ్ ఓవర్ నైట్. అండ్ అప్పుడు మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తాయి. అప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ పీపుల్ టు కీప్ ఎన్ ఐ ఆన్. సో మేనేజ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. మేనేజ్మెంట్సే కాదు, ద స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ, దే షుడ్ సీ దట్ చిల్డ్రన్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ దే ఆర్ సేఫ్. సో మా కాలేజ్లో అయితే వీఆర్ ఆల్ గియర్డ్ అప్ ఫర్ దాట్. మేమందరము ఆల్ ఫస్ట్ ఇయర్స్ కెన్ కమ్ టు ద ఫస్ట్ ఇయర్ టీచర్స్ ఆర్ సెకండ్ ఇయర్ టీచర్స్ అండ్ దే కెన్ టాక్. తిలక్, ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఎప్పుడైనా ర్యాగింగ్ చేసావా, ర్యాగింగ్ చేయబడ్డావా? ఇప్పటివరకు ర్యాగింగ్ ఎవరిని చేయలేదు, చేయబడలేదు కూడా అండి. ర్యాగింగ్ మీద అందరూ మా సీనియర్స్ ఇంకా ఈవెన్ ఫ్రెండ్స్ చాలా విషయాలు మాట్లాడారు. కానీ నాకు తెలిసినంత వరకు ర్యాగింగ్ చాలా ఫన్ అండి. కానీ కొన్ని సంఘటన వల్ల ర్యాగింగ్ ఇస్ బీన్ వెరీ ఇన్ టు వెరీ రాంగ్ సిచ్యువేషన్స్. ఈవెన్ చాలా సిచ్యువేషన్స్ చూసాం మనం. రీసెంట్గా జరిగినవి కూడా ఎస్వి యూనివర్సిటీలో కూడా జరిగినవి చూడడం వల్ల ర్యాగింగ్ అనేది చాలా రాంగ్గా తీసుకుంటున్నారు అందరూ. బికాజ్ ఇంకా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ ర్యాగ్ చేస్తే అరే మేము కూడా ర్యాగింగ్ చేయబడ్డాము, ఇప్పుడు వీళ్ళని కూడా చేయాలి అనే ఒక థాట్ ఉంటుంది వాళ్ళకి. ఆ థాట్ని మనం ఎలిమినేట్ చేయాలి. అందుకంటే ఫస్ట్ ఇయర్స్ని ఫస్ట్ వీ షుడ్ గివ్ కౌన్సిలింగ్ అండి. ఫస్ట్ ఇయర్లోనే లైక్ వెన్ సీట్ ఫామ్లో ఉన్నప్పుడే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ర్యాగింగ్ షుడ్ బి డన్ ఇన్ అ లిమిట్, whereas you should not cross limits, you should not hurt them. Ragging అనేది యాక్చువల్లీ ఇంటరాక్షనే అండి. ఇట్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ సీనియర్ అండ్ జూనియర్ టు మేక్ అ జూనియర్ కంఫర్టబుల్ ఇన్ ద న్యూ జోన్ ఆఫ్ కాలేజ్. సో ర్యాగింగ్ చాలా అవసరం స్టూడెంట్స్కి అని నా అభిప్రాయం. ర్యాగింగ్ అవసరం అవసరం అండి. ఓకే, లిమిట్స్లో లిమిట్స్లో ఉంటాయి. ఓకే, మీ ఒపీనియన్?